నమస్కారం. ఈరోజు మనం శ్రీ ఆంజనేయ స్వామి కథను అయితే తెలిపే ఒక అద్భుతమైన కథనైతే తెలుసుకుందాం. రామాయణ కాలంలో రాముడు లంకకు వెళ్ళి రావణునితో యుద్ధం చేస్తున్న సమయంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి శూన్య చేతన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వైద్యుడు చెప్పారు, లక్ష్మణుని ప్రాణాలు కాపాడాలంటే హిమాలయాల్లో ఉన్న సంజీవిని ఔషధం తీసుకురావాలి అని. కానీ అది అర్ధరాత్రి, కానీ ముందు తీసుకురావాలి, లేదంటే అది పని చేయదు. ఆ సమయంలో ఎవరు వెళ్ళాలి, ఎవరు అంత దూరం వెళ్ళి తిరిగి సమయానికి రావగలరు? ఒకే ఒక్క పేరు, అదే హనుమంతుడు. హనుమంతుడు లక్ష్యమే తక్షణమే ఆకాశంతో ఎగిరిపోయాడు, హిమాలయాలకు చేరాడు. కానీ ఓ సమస్య, ఆయన ఔషధాన్ని ఏది గుర్తించలేకపోయాడు. కానీ ఆయన హత్తుకోలేదు. ఆలస్యం చేయకుండా అంత పెద్ద పర్వతాన్ని మొత్తం లేపేశాడు. ఆ పర్వతాన్ని భుజాలపై మోస్తూ తిరిగి లంకకు వచ్చాడు. ఔషధం తీసి లక్ష్మణ్ని పునఃస్థితుడయ్యాడు. అతడు మళ్ళీ లేచి నిల్చున్నాడు. ఇది హనుమంతుని శక్తి కాదు, అది ఆయన భక్తి. రాముడిపై ఉండే అగాధమైన ప్రేమను వల్లనే ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేశారు. ఈ కథ వల్ల మనకి ఏం చెప్తుందంటే, ఏదైనా మనకి అసాధ్యం కాదు, ఏదైనా మనం సాధించగలుగుతాం పోరాడితే. సో ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.